వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో మంచి జాబ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రీవియస్గా కూడా కొన్ని జాబ్ పోస్టులను చేశాను. ఎవరైతే అప్లై చేయలేదో అవి కూడా చూసి అప్లై చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ జాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. సో జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కంపెనీ నేమ్ సిటీ, చాలా ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక్కడ ఈ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. జాబ్ రోల్ డేటా క్వాలిటీ అనలిస్ట్, వర్క్ లొకేషన్ పూణే అండ్ జాబ్ టైప్ హైబ్రిడ్. ఇక్కడ ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క డేటాని మనం బాగా అనలైజ్ చేసి మానిటర్ చేసి సో ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఉన్నాయో మనం అవి ఐడెంటిఫై చేయాలి. డేటాలో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అండ్ అలాగే బిజినెస్లో ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్ఫర్మేషన్ మనం లాజికల్ వేలో ప్రజెంట్ అనేది చేయాలి. సో మనం ఎప్పటికప్పుడు క్వాలిటీ డేటా అనేది రిపోర్ట్ చేస్తూ ఉండాలి. మనం ఏదైనా సరే బిజినెస్ గురించి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కంపెనీ యొక్క పాలసీస్ అన్ని మనం కన్ఫర్మ్గా ఫాలో అవ్వాలి. క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద మనకి ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేదంటే బేసిక్ నాలెడ్జ్ అయినా సరే ఉండాలి. ఎలా యూజ్ చేయాలని మనకు తెలిసి ఉండాలి. సో మనకి డేటాకి సంబంధించిన టూల్స్ని ఎలాగైతే వాడాలి అనేది వాటి మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎస్క్యూఎల్ మీద మనకి ఇంటర్మీడియట్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ అలాగే ట్యాబ్లో మీద వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. బికాస్ ఎందుకంటే మనం దాని ద్వారాగా మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాము, గ్రాఫ్స్ క్రియేట్ చేస్తాము, రిపోర్ట్స్ చేస్తాము. సో దీని మీద మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటాబేస్ స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇండస్ట్రీ ప్రాక్టీస్ అండ్ స్టాండర్డ్స్ మీద మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈ జాబ్కి మెయిన్గా అనలిటికల్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్గా వర్క్ చేసే విధంగా ఉండాలి. ఫ్లెక్సిబుల్ అండ్ అలాగే టీమ్ ఓరియంటెడ్ అండ్ అలాగే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలి. సో మనం ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేసే విధంగా ఉండాలి. మనం ఏ డెసిషన్ అయినా సరే ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ ఆర్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే జస్ట్ ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లేకపోతే మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు కదా ఎలా అప్లై చేసుకోవాలనేది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.